తీసేవాడు సరిగ్గా తీయచ్చుగా. ఇవి కర్ఫ్యూలో ఉన్న చార్మినార్, ఇది సాలార్జంగ్ మ్యూజియం. హలో మిస్ ఆంధ్ర, ఏమిటి వెతుకుతున్నారు? రాయుడు గారు తమన్ని తీసిన నెగటివ్స్ కోసమా? అవి నా దగ్గరే ఉన్నాయి. అవును, మిస్ ఆంధ్రాని ఎందుకు పిలిచావు? దానికి నువ్వెందుకు తిరిగి చూసావు? చూడు గురూజీ, నాతో పెట్టుకోవద్దు. ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ గురువు గారు. నాకు ఆ నెగటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు. మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ, నెగటివ్స్ ఎక్కడ అని గుచ్చి 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 అడుగుతున్నారు చూడండి, అప్పుడు వచ్చిందంటే డౌట్. ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా. అప్పుడు చూశానండి నెగటివ్స్. దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్గు లేకుండా. అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మగాడని. తెలిసింది కదా, అయితే ఆ నెగటివ్స్ ఎలా ఇచ్చాయి? అంత సులభంగా ఇచ్చేస్తామండి. బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్ మెయిల్ ఇదేదో బాగానే ఉంది ఐడియా. వాడికి మెదవ ఐడియాలు నువ్విస్తావేట్రా? అందుకని 5 లక్షలు నాకు ఇచ్చేయండి, మీ నెగటివ్స్ మీకు ఇచ్చేస్తా. 5 లక్షల చస్తే ఇవ్వను. ఇవ్వకపోతే ఈ నెగటివ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను అనుకోండి, సౌందర్య ఏమనుకుంటుంది? సౌందర్య నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు. అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి 5 లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి, నీ నెగటివ్స్ నువ్వు తీసుకో. నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు. ఇప్పుడు చేయి. ట్రై చేయరా? లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి 5 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి, నెగటివ్స్ మీకు ఇచ్చేస్తాను. ప్రసాద్ మీ ఫ్రెండే కదా. ఇది కరెక్ట్ కదా? అంత డబ్బు నాన్నమ్మని నేను అడగలేను. నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది, ఈ మాత్రం సహాయం చేయలేవా? అబ్బో ఇదొకటి ఉందా? అయితే మీ నాన్నమ్మ గారు నేనే అడిగేస్తాను. ఆ పని మాత్రం చేయొద్దు. అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం. ఎలా? మేడం గా నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా, ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి. ఆ డబ్బు నాకు ఇచ్చి నెగటివ్స్ నీకు ఇచ్చేస్తాను. ఈ లోపల అడ్వాన్స్ గా 1000 రూపాయలు కొట్టు. చూస్తావేంట్రా? కొట్ట. ఈ రోజు నుంచి నేను మీ పియ్యని 24 గంటలు మీ వెంటనే ఉంటాను.